శీర్షిక: తెలివైన కుందేలు మరియు అత్యాశగా ఉన్న పులి. అడవి మధ్యలో, అన్ని జంతువులు ప్రశాంతంగా జీవించేవి. కాని ఒక ఆశగా ఉన్న పులి, రాక, వారిని తరచూ ఇబ్బంది పెడుతుంది. ప్రతిరోజు, రాక ఇతర జంతువుల వద్ద భోజనం కోరేది. వారు ఇస్తే సరే, లేదంటే వారిని వేటాడేది. ఒక రోజు, జంతువులందరూ కలిసి దీని పరిష్కారం గురించి ఆలోచించాయి. అప్పుడు ఒక తెలివైన కుందేలు చింటూ చెప్పాడు, నేను ఒక పద్ధతి చెప్పగలను. నన్ను నమ్మండి అని. జంతువులు అతని మాటలు నమ్మి, ఆశగా చూశాయి. తర్వాతి ఉదయం, చింటూ రాకాను కలిసేందుకు వెళ్ళాడు. ఓ మహాపులి! నేను మీ కోసం ఒక గొప్ప విందు తెచ్చేవాడిని, కాని ఇంకో పులి నన్ను ఆపేసింది. అతను తనే నిజమైన అడవి రాజు అని చెప్పాడు, అని చింటూ భయంగా నటించాడు. రాకా కోపంతో గర్జించాడు, ఇంకో పులి! నన్ను అక్కడికి తీసుకెళ్ళు. చింటూ రాకాను ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళాడు. చూడండి! అతను అక్కడ దాక్కొన్నాడు. రాకా బావిలోకి చూసి, తన ప్రతిబింబాన్ని చూశాడు. అది ఇంకో పులి అని పొరబడిపోయాడు. కోపంతో గర్జించాడు. బావిలో ప్రతిధ్వని వచ్చినప్పుడు, అది నిజంగా ఇంకో పులి గర్జనలా అనిపించింది. ఉగ్రంగా మారి, రాకా బావిలోకి దూకాడు. ఆ పులి లోతుగా పడిపోయింది. జంతువులందరూ సంబరాలుగా గెంతుతూ, ఆనందంగా ఉత్సాహించారు. రాకా బావిలో చిక్కుకుపోయాడు. ఇక అందరూ ప్రశాంతంగా జీవించగలిగారు. చింటూ ఒక వీరుడిగా మారిపోయాడు. అతని తెలివితేటలను ఎప్పటికీ మర్చిపోలేదు. Thanks for watching. Subscribe, like and hit the bell button.